మ్మ్. మీ కోడలు కాపురానికి కట్టెలు పేర్చడం పూర్తి అయిపోయిందండి. ఈ తాజ్మహల్ గారి ఫోటో తీసుకెళ్లి ఆ కట్టెల మీద పడేశారనుకోండి, కాపురం తగలడిపోద్ది. ఎలా? మరి అదేనా స్కూల్ అంటే? పట్టుకోండి, ఈ ఫోటో తీసుకెళ్లి మీ కోడలు బీరువాలో పెట్టండి, మీ అబ్బాయి చూస్తాడు. మాజీ ప్రేయసికి తాజా ముద్దులు. ఏమండి? శ్రీవారు, నేను రెడీ. అరే, మీరేంటి ఇంకా రెడీ కాలేదు? సినిమాకి టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి సార్. అదేంటి కళ్ళు ఎర్రగా ఉన్నాయి? కంట్లో నలకపడింది. నేను తీస్తానుండండి. అక్కర్లేదు, కంట్లో నలకపడితే తీయచ్చు, కానీ నల్లగుడ్డే నలకైతే కన్ను తీయటం కంటే వేరే మార్గం లేదు. ఏంటి అదోలా మాట్లాడుతున్నారు? ఏం లేదు, నిన్న రాత్రి మీ పుట్టింటికి వెళ్ళాలనుందన్నావుగా, సూట్ కేసు పంపిస్తాను. నిజంగా పంపిస్తారా? ఎంత మంచివారు. ఏమిట్రా ఏమిట్రా నువ్వు అనేది? కోడలు ఇలాంటి పని చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. పెళ్ళాం మీద నిందలు వేసే కర్మ వాడికేమిటే? ఆ కుర్రాడు కోడలతో 2-3 సార్లు మాట్లాడటం కూడా చూశానంటున్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? దాన్ని వెంటనే ఇంట్లోంచి పంపించేయండి. అది ఒక్క క్షణం కూడా నా కంటి ముందు ఉండటానికి వీల్లేదు. దాన్ని ఏంటి అందరూ అదోలా ఉన్నారు? నేను పుట్టింటికి వెళ్తున్నానని బాధగా ఉందా? 2 రోజుల్లో వచ్చేస్తానుగా. అత్తయ్య, ఏ కోడలికి నా అంత అదృష్టం పట్టదు. మీ కోడలైనందుకు నా మీద నాకే అసూయగా ఉంది. పుట్టింటికి వెళ్తున్నావా? నీ ప్రియుడితో లేచిపోతున్నావా? అత్తయ్య, ఎన్నాళ్ళ నుంచి సాగుతుందే నీ రంకు? అత్తయ్య, కన్న కూతురి కన్నా నిన్ను ఎక్కువగా చూసుకున్నానే, నా కొడుక్కి ఇంత ద్రోహం చేస్తావా? నేనేం చేశానండి? తాజ్మహల్ కి దారి చెప్పమని అడిగిన వాడు నాకు తెలీదు. నీతో మాట్లాడుతున్నవాడు నన్ను చూసేసరికి ఎందుకు వెళ్ళిపోయాడు? నాకు తెలీదండి. ఈ ఫోటో నీ బీరువాలోకి ఎలా వచ్చింది? ఇంకా బుకాయిస్తావు ఎందుకే? నీకు వాడికి మన పెళ్లి కాక ముందే సంబంధం ఉంది. ఇప్పుడు కూడా వాడిని కలుస్తూనే ఉన్నావు. నా కళ్ళబడేటప్పటికి తాజ్మహల్ కి దారడిగాడని అబద్ధం చెప్పు. అయ్యో, వాడెవడు? నన్నలా ఎందుకు అడిగాడు? వాడి ఫోటో నా బీరువాలో ఎందుకుందో నాకు నిజంగా తెలియదండి. నార్మోయ్, నా కొడుకు మంచివాడు కాబట్టి నిన్ను చంపకుండా వదిలేస్తున్నాడు. పోవే, ఇంట్లో నుంచి బయటికి పోవే. నడు. ఆ సంబంధం వాడితో తెగిపోయింది. ఆగండి, ఏంటండి ఇది? కోడల్ని కొట్టి చంపుతారా? అడిగే దిక్కు లేదు కదా అని చెప్పి ఆడపిల్ల మీద చేయి చేసుకుంటారా? దిస్ ఇస్ సో మచ్. ఏంటమ్మా, ఏంటన్నా, ఏంటి గొడవ? నువ్వేం భయపడద్దు, నాతో చెప్పు. ఏం భయపడబాక. నీ అత్తమామ నేను కొట్టి చంపుతున్నా చెప్పు, వాళ్ళని కటకటాలు కట్టిస్తా. లేదండి, వాళ్ళు నన్ను కన్న కూతుర్లా చూసుకుంటున్నారు. అయితే నీ మొగుడు నిన్ను బాధలు పెడుతున్నాడా చెప్పు, కోర్టు గడిపిస్తా. లేదండి, ఆయన దేవుడితో సమానం. మరి అంతా మంచివాళ్ళు అయినప్పుడు ఈ గొడవంతా ఏంటమ్మా? నా కర్మ, నా తలరాత. అంటే ఆ కుర్రాడితో నీకు నిజంగానే అక్రమ సంబంధం ఉందా? సారీ, ఉంటే చెప్పమ్మా, నాకు చెప్పు. నువ్వేం భయపడద్దు, కన్న తండ్రిలాగా కడుపులో పెట్టుకుంటాను, సర్దుబాటు చేస్తాను. చెప్పు. అయ్యో, నాకేం తెలియదండి, నేనే పాపం ఎరగను. నన్ను నమ్మండి, నాకు తెలియదని ఎలా నిరూపించుకోవాలో నాకు అర్థం కావడం లేదు. మీ అన్నయ్య వస్తున్నాడు, ఆ దొంగ ఏడుపులు ఆపు. చూడు, మీ అన్నయ్యతో వెళ్ళిపో. ఇక్కడేమీ జరగనట్టే వెళ్ళిపో, మళ్ళీ తిరిగి రావద్దు. చూడమ్మా, మీ అన్నయ్య చాలా పరుగల మనిషమ్మా. ఈ సంగతి తెలిసిందంటే గుండెకు చస్తాడు. వెళ్ళాక ఎవరితోనైనా లేచిపోతావో, ఎందులోనైనా పడి చస్తావో నీ ఇష్టం. ముందు కళ్ళు తుడుచుకుని చావు. వస్తున్నాడు. రా బాబు, రా. నమస్కారం. రాబోయరా. చెల్లెలు నెల తప్పిందని తెలియగానే ఆగమేఘాల మీద నువ్వు వస్తావని తెలుసు. కోడలు పుట్టింటికి వెళ్ళాలని ఉంది అని అడిగింది, పంపిస్తున్నావు. ఇందులో నువ్వే వచ్చావు. అది బావగారేమిటి అదోలా ఉన్నారు? పెళ్ళం పుట్టింటికి ఎడుతుందని బెంగేమో. కరెక్ట్ కరెక్ట్, అంతే ఉంటుంది. అమ్మా, నువ్వు తొందరగా బయలుదేరు, మళ్ళీ వజ్జి వచ్చేస్తుంది. ఏంటి బాబు అటు చూస్తున్నా? నిన్నెవరన్నా? అబ్బే, వీళ్ళకి కొంచెం డిస్టెన్స్ రిలేషన్. పేరు వీరాస్వామి. బయలుదేరమ్మా.
వెళ్తున్నానండి. వెళ్తున్నాను అనకూడదమ్మా, వెళ్ళొస్తాను అనాలి. చిన్నతనం కదా తెలీదు. ఆడపిల్లలు పుట్టింటి నుంచి వస్తుంటే ఏడుస్తారు. నువ్వేంటమ్మా పుట్టింటికి వెళ్తూ ఏడుస్తున్నావు? నవ్వుతూ సంతోషంగా వెళ్ళు. వస్తామండి. ఆ రామ్మా. రామ్మా. లత, ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నేను చచ్చిపోతాను. చావు సమస్యలకు పరిష్కారం కాదు. సమస్యను చంపాలి కానీ మనం చావకూడదు. అసలు అసలు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైందో చెప్పు. ఏమైందంటే ఇది కాకతాళీయంగా జరిగింది కాదు. ఎవరో కావాలని చేసిన పని. నువ్వు మీ అన్నయ్యకి చెప్పకుండా చాలా తప్పు చేసావు. ఈ విషయం మీ అన్నయ్యకి చెప్తాను. అన్నయ్య బ్రతుకుండటం నీకు ఇష్టం లేదా? లత, నా కళ్ళలో నీళ్లు చూస్తే అందుకు కారణం తెలిస్తే అన్నయ్య అగ్ని పర్వతల్లా బద్దెలవుతాడు. నా మీద నిందలు వేసిన వాళ్ళని నరికేస్తాడు. ఫలితం అన్నయ్యకు ఉరి శిక్ష పడుతుంది. అయితే ఇప్పుడేం చేద్దాం చెప్పు. నా నుదుటి రాత ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. అన్నయ్యకి మాత్రం ఈ విషయం చెప్పనని మాట ఇవ్వు. సరే, పద. తలరాతలు రాయటం బ్రహ్మదేవుడి స్కూల్ అయితే వాటిని తిరగ రాయటం నా స్కూల్ అయ్యా. అసలు ఏం జరిగిందంటే ఇదేంటి ఫోన్ కుడి చెవులో ఉంటే సౌండ్ ఎడం చెవులో వస్తుంది. ఆ, నువ్వా? ఇవాళ మన ఇంట్లో పాదం చెట్టుకి 32 ఆకులు రాలిపోయి. నీ బంధాన్ని శార్థం నీ పిండాకుడు. ఏంటంటే నోరు పారేసుకుంటారు? ఆ, నిన్ను కాదయ్యో మగడం. ఇక్కడ నా చెవుల్ని చిప్స్ లా కొరుక్కు తినే శాల్తీ ఒకటి దొరికిందిలే. ఆ చెప్పు, ఎందుకు ఫోన్ చేసావో? మన ఇంట్లో నల్ల పిల్లి 4 పిల్లలు పెట్టింది. అందులో 2 మగవి 2 ఆడవి. రేయ్, నా చెవుని కుమ్మరి పురుగులా తినేస్తున్నావురా. ఆ, నేనా? సారీ, నిన్ను కాదయ్యా. చెప్పు తొందరగా, ఎందుకు ఫోన్ చేసావో? మరేం లేదండి, మీ దయ వల్ల కోడలు శాశ్వతంగా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. కొత్త కోడలు తెచ్చుకుంటున్నాం. మీరు తప్పకుండా పెళ్లికి రావాలి మరి. సారీ, శుభకార్యాలకి రాకూడదని చిన్నప్పుడే ఒట్టు పెట్టుకున్నాను. అయ్యయ్యో.